తెలంగాణ వ్యవసాయ రంగము, తెలంగాణ భూ వినియోగం తీరు ఒకసారి చూద్దాం. 2021 లెక్కల ప్రకారం ఒకసారి చూద్దాం. తెలంగాణ భూ వినియోగం ఎలా ఉందంటే, నిక సాగు భూమి ఎంత ఉంది, వ్యవసాయేతర భూమి ఎంత ఉంది, ప్రస్తుత బీడు భూమి ఎంత ఉంది, ఇతర బీడు భూములు ఎంత ఉన్నాయి, సాగుకు పనికిరాని భూములు ఎన్ని ఉన్నాయి, శాశ్వత పచ్చిక బయలు ఎన్ని ఉన్నాయి, ఇతర చెట్లు పంటలు ఎలాగ ఉన్నాయి, అన్నీ చూస్తే ఎన్ని లక్షల హెక్టార్లు ఉంటాయన్నమాట. అది చూద్దాం. 276 లక్షల ఎకరాలు, అదేవిధంగా 112 లక్షల హెక్టార్లు అనమాట. భౌగోళికంగా తెలంగాణలో విస్తీర్ణం అనమాట. తెలంగాణ విస్తీర్ణం ఎంత అంటే 276 లక్షల ఎకరాలు. తెలంగాణ అంటేనే 276 లక్షల ఎకరాలు అనమాట. భారతదేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ భౌగోళిక విస్తీర్ణ పరంగా చూస్తే. ఇందులోని 52% నికరంగా సేద్యం చేస్తున్నారు. 7.46% వ్యవసాయేతర వినియోగిస్తున్నారు. తెలంగాణలో 53% సేద్యం చేస్తున్నారు, 7% వ్యవసాయేతర వినియోగం చేస్తున్నారు, 5.2% బీడుగా ఉంది, 4% బంజరు సాగుకు పనికిరాని భూమిగా ఉంటుంది, మిగిలిన ప్రాంతం పచ్చిక బయలుగా ఉన్నాయన్నమాట. ఇతర మేత భూములు కూడా ఉన్నాయన్నమాట. తెలంగాణ భూ వినియోగంలో వచ్చిన తిరుగుని కింది పట్టికలో మనం చూడవచ్చు. అదేంటంటే తెలంగాణ ఏర్పడినప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే 2021-22లోని అడవులేమో 27% ఉన్నాయి. నికర సాగు అంటే అడవులు 27 లక్షల హెక్టార్లు ఉన్నాయన్నమాట. అడవులు 2020-21 ప్రకారం. నికర సాగు భూమి 59 లక్షల హెక్టార్లు. వ్యవసాయ వినియోగంలో ఉన్నది 8 లక్షల వ్యవసాయేతర వినియోగం 8 లక్షల హెక్టార్లు. బీడు భూమి 2 లక్షల హెక్టార్లు, ఇతర బీడు భూమి 3.8 లక్షల హెక్టార్లు, సాగుకి పనికిరాని భూమి 6 లక్షల హెక్టార్లు, శాశ్వత పచ్చిక బయళ్ళు ఇతర మేత భూమి 2 లక్షల హెక్టార్లు, ఇతర చెట్టు పంటల భూమి 84,000 హెక్టార్లు, సాగు చేయగల వృధాగా ఉన్న భూమి 1,16,000 హెక్టార్లు. మొత్తంగా 112 లక్షల హెక్టార్లు అన్నమాట. ఇంతకుముందు ఎలా ఉండేదంటే అడవులు ఏమో 2008-2009 అడవులు ఏమో 28 లక్షల హెక్టార్లు ఉంటే నికర సాగు భూమి 42 లక్షల హెక్టార్లే, కానీ ప్రస్తుతం 59 లక్షల హెక్టార్లు. వ్యవసాయేతర వినియోగం అప్పుడేమో 8 లక్షల హెక్టార్లు, బీడు భూమి 16 లక్షల హెక్టార్లు ఉంటే ప్రస్తుతం బీడు భూమి 2 లక్షల హెక్టార్లే, ఇతర బీడు భూమి 7 లక్షల హెక్టార్లు ఉంటే ప్రస్తుతం 3 లక్షల హెక్టార్లు ఉంది. సాగుకు పనికిరాని భూమి గతంలోనే 6 లక్షల హెక్టార్లు ఉంటే ఇప్పుడు కూడా 6 లక్షల హెక్టార్లు ఉంది. శాశ్వత పచ్చిక బయలు గతంలో 3 లక్షల హెక్టార్లు ఉంటే ప్రస్తుతం 2,80,000 హెక్టార్లు ఉంది. ఇతర చెట్ల పంటలు గతంలో కన్నా ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా ఉంది. గతంలో కంటే బాగా డెవలప్ అయింది. అలాగే తెలంగాణ భూ కమతాల పంపిణీ కూడా బాగానే జరిగింది. వర్షపాతం కూడా బాగానే కురుస్తుంది. గతంతో కురిస్తే 1990లోని 906 వర్షపాతం ఉంటే ఇప్పుడు ఇంచుమించుగా 906 సాధారణ వర్షపాతంగా కురుస్తుంది చాలా వరకు. కమ్మతాల సంఖ్య ఉపాంత రైతులు అంటే 2.5 ఎకరాల కన్నా తక్కువ ఉన్నవాళ్ళు అన్నమాట. అలాగే చిన్న రైతులు 5 ఎకరాల లోపు ఉన్నవారు, చిన్న తరహా వాళ్ళ 10 ఎకరాల లోపు ఉన్నారు, మధ్య ధర రైతులు అంటే 24 ఎకరాల లోపు ఉన్నవారు, పెద్ద ధర రైతులు అంటే 24 కన్నా అంతకన్నా ఎక్కువ ఉన్న రైతులు అనమాట. ఇది కూడాను ఎలా చూస్తుంటే చిన్న రైతుల దగ్గర 28% భూమి ఉంటే, మామూలు ఉపాంత రైతుల దగ్గర 28% భూమి ఉంటే, చిన్న రైతుల దగ్గర 33% భూమి ఉంది, చిన్న తరహా రైతుల దగ్గర 24% భూమి ఉంది, మధ్య ధర రైతుల దగ్గర 11% భూమి ఉంది, పెద్ద తరహా రైతుల దగ్గర 2% భూమి ఉందన్నమాట. మొత్తం 100% భూమిలోనే. ఈ చిన్న కమతాలు విస్తీర్ణం 1,000 హెక్టార్లు, విస్తీర్ణం 1,000 హెక్టార్లు ఇవన్నీ చూసుకుంటే బాగానే ఉంది తెలంగాణలోనే. ఈ విధంగా బీడు భూములు, సాగు భూములు లెక్కలు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్.
ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.